శ్రీమాత్రే నమః. అమ్మతో ప్రయాణానికి స్వాగతం. అందరికీ అమ్మవారి ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా ఆ తల్లిని వేడుకుంటూ, ఈరోజు చైత్రమాసపు శుక్రవారం. ఎంతో పవిత్రమైనటువంటి ఈ రోజున ఈ కథ విని అమ్మవారి అనుగ్రహాన్ని పొందుదాం. పూర్వం ఒకప్పుడు కైలాసంలో పార్వతీదేవి పరమేశ్వరుని చూసి, ఓ ప్రాణనాథ, భూలోకంలో మానవులందరూ కూడా ధనార్జన కోసం ఎడతెరిపి లేకుండా శ్రమపడుతూ ఉంటున్నారు. అయినప్పటికీ వారిలో అతి కొద్ది మంది మాత్రమే ఐశ్వర్యవంతులుగా కావడానికి, అత్యధిక సంఖ్యాకులు దరిద్రులుగానే ఉండడానికి కారణం ఏమిటి అని అడుగుతుంది. అప్పుడు పరమేశ్వరుడు చిరునవ్వు నవ్వి, దేవి, సర్వము కూడా వైభవలక్ష్మీదేవి యొక్క దయను బట్టే ఉంటుంది. సమస్త సంపదలకు, ధనధాన్యాలకు ఆవిడే అధిపతి. కాబట్టి ఎవరైతే ఈ సత్యాన్ని తెలుసుకొని ఆ యొక్క వైభవలక్ష్మి యందు భక్తి కలిగి సదా ఆమెను ఆరాధిస్తూ ఉంటారో, వైభవలక్ష్మి యొక్క వ్రతాన్ని ఎవరైతే ఆచరిస్తూ ఉంటారో వారి పట్ల మాత్రమే ఆ తల్లి యొక్క కృపా కటాక్షాలు ప్రసరింపబడతాయి. అలా ఆమె దయకు పాత్రులైన వారు మాత్రమే తమ యొక్క కృషిలో విజయులై అఖండ వైభవాలను సాధించగలుగుతారు. ఎవరైతే ఆమెను తృణీకరించి ఆమె అనుగ్రహాన్ని విస్మరించి అంతా తమ యొక్క స్వయం కృషేనని చెప్పి విర్రవీగుతారో, ఎవరైతే వైభవలక్ష్మి స్వరూపమైనటువంటి ధనాన్ని ఈసరించుకుంటారో వాళ్ళు ఏనాటికి ధనవంతులు కాలేరు. వారి కష్టమంతా కూడా వృధా అవుతుంది. కాబట్టి ఎవరైతే ధనవంతులు కావాలి అని అనుకుంటారో వాళ్ళు ఆవశ్యం ఆ యొక్క వైభవలక్ష్మీదేవి యొక్క వ్రతాన్ని తప్పక ఆచరించాలి. అప్పుడే ఆమె కరుణకు పాత్రులై అఖండ సిరి సంపదలతో రాజవైభవోగాలతో తూలతూగుతారు అని చెబుతాడు పరమేశ్వరుడు. అప్పుడు పార్వతీదేవి, ఓ ప్రభు, మరి ఇంతకీ ఆ వైభవలక్ష్మి ఎవరు? ఆమె చరిత్ర ఏమిటి? అసలు ఆ వ్రతమహత్యం ఏమిటి? నాకు పూర్తిగా సెలవివ్వండి అంటూ వేడుకోగా, అందుకు పరమేశ్వరుడు మరలా ఈ విధంగా చెప్పసాగాడు. ఓ దేవి, అత్యంత పుణ్యదాయకమైనటువంటి వైభవలక్ష్మి వ్రతాన్ని చెబుతాను, శ్రద్ధగా ఆలకించు అంటూ ఈ విధంగా చెప్పసాగారు స్వామివారు. పూర్వం ఒకప్పుడు భృగు మహర్షి ఆ యొక్క పరాశక్తి కొరకై తపస్సు చేసిన తర్వాత ఆ తపస్సుకు అమ్మవారు సంతోషించి ఆ మునికి ప్రత్యక్షమై ఏం వరం కావాలో కోరుకోమని అడుగుతుంది. అప్పుడు భృగు మహర్షి ఆమెకు నమస్కరించి, ఓ తల్లి, ఈ ప్రపంచం మొత్తం 3 ముఖ్య అవసరాల శక్తి, యుక్తి, భుక్తి అనే వాటిపైన నడుస్తూ ఉంది కదా. మరి మహామయమైనటువంటి నీ శక్తి కళ పార్వతి అయి పరమేశ్వరునికి అర్ధాంగిగా సేవింపబడుతుంది. నీ విద్యా కళ సరస్వతి అయి బ్రహ్మతో మసులుకుంటుంది. ఇక స్థితికారకమైనటువంటి నీ యొక్క వైభవ కళతో నా కుమార్తెగా జన్మించు అని చెప్పి కోరుకున్నాడు. ఆ తల్లి అతని కోరికను మన్నించింది. తత్ఫలితంగా పరాశక్తి యొక్క సంపత్కల భృగువుకు వైభవలక్ష్మిగా అవతరించింది. భృగు మహర్షి ఆమెను విష్ణువుకు ఇచ్చి వివాహం జరిపించాడు. శ్రీహరి కోరికపై ఆ భార్గవీదేవి దేవతలందరికీ కూడా ఎనలేనటువంటి సంపదలను, వైభవాలను సంతరించి స్వర్గలక్ష్మిగా వాసికెక్కింది. కానీ ఐశ్వర్య మత్తుతో ఇంద్రుడు చేసినటువంటి ఒకానొక దోషానికి గాను దూర్వాసుడిచ్చినటువంటి శాపం కారణంగా ఆ వైభవలక్ష్మి దూరం అయిపోయింది. ఇంద్రుడు దరిద్ర పీడితుడై విష్ణువును ఆశ్రయించాడు. భార్య విరహతప్తుడైనటువంటి విష్ణువు కూడా బాగా ఆలోచించి లక్ష్మీమయమైనటువంటి క్షీరసాగరాన్ని మదించడం వలన పునః కలుగుతుందని చెబుతాడు. ఆ కారణంగా దేవాసురుడు మందరగిరిని కవ్వంగాను, వాసుకి అనే మహాసర్పాన్ని కవపు త్రాటిగాను అమర్చి క్షీరసాగరాన్ని మదించగా వైభవలక్ష్మి ఆ యొక్క సముద్రం నుండి ఆవిర్భవించి లోకాలను కరుణించింది. ఆ సమయంలో ఇంద్రాది దేవతలు చేసినటువంటి ప్రార్థనలను మన్నించి ఆ తల్లి 8 మూర్తులుగా భాషించింది. ఆ 8 మూర్తులే ఆదిలక్ష్మి, ధాన్యలక్ష్మి, ధైర్యలక్ష్మి, రాజ్యలక్ష్మి, సంతానలక్ష్మి, విజయలక్ష్మి, విద్యాలక్ష్మి, ధనలక్ష్మి. ఈ 8 మూర్తులలో సర్వశ్రేష్టమైనదే ధనలక్ష్మీదేవి. ఆమెనే ఐశ్వర్యలక్ష్మి, వైభవలక్ష్మి అని పిలుస్తారు. సర్వ ఐశ్వర్యప్రదాయిని అయినటువంటి ఈ తల్లి మహాభిమాని. ఆమె ఎందు కొంచెం కూడా అపచారం జరిగినా ఏ పాటికి మన్నించదు. అందుకు ఉదాహరణ గురించి ఒక కథ గురించి చెబుతాను, విను. పూర్వం త్రిమూర్తులలో ఎవరు సాత్వికులో పరీక్షించేందుకు ఋషులందరూ కలిసి లక్ష్మీదేవి తండ్రి అయినటువంటి భృగువును నిర్దేశించారు. తత్కారణంగా ముందుగా సత్యలోకానికి వెళ్ళినటువంటి భృగువుకు అక్కడ అవమానం ఎదురవుతుంది. తన రాకను పట్టించుకున్నందుకు ఆ మహర్షి బ్రహ్మదేవుని శపించి కైలాసానికి వెళ్ళాడు. అక్కడ కూడా పార్వతీ పరమేశ్వరులు అతని రాకను గమనించకుండా ఏమీ ఎరుగని వారి వలె వారి యొక్క సరస సల్లాపాలలో మునిగి ఉన్నారు. అది చూసినటువంటి భృగువు పట్టరానంత కోపంతో అక్కడ నుండి వైకుంఠానికి చేరుకున్నాడు. అక్కడ లక్ష్మీనారాయణులిద్దరూ కూడా పాచికలాటలో ఉండిపోయి భృగువును గమనించలేదు. అందుకు ఆ మహర్షి పట్టరాని కోపంతో
విష్ణువు యొక్క వక్షస్థలం పైన తన్నాడు. అయినా విష్ణువు కోపించకుండా అతి శాంతంగా ఆ మహర్షిని ఆరాధించి శాంతపరిచి పంపించేశాడు. కానీ అందు నిమిత్తమై ఆ లక్ష్మీదేవి అలిగింది. తన యొక్క నివాస స్థానమైనటువంటి విష్ణు వక్షస్థలాన్ని తన్నినటువంటి ఆ భృగువును శిక్షించకుండా వదిలిపెట్టినటువంటి శ్రీహరి మీద కూడా అలిగి వైకుంఠాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయింది. ఆ విధంగా వైకుంఠమును వదిలి భక్తుల మీద ప్రేమతో భూలోకానికి విచ్చేసి కొల్హాపురం నందు ఉంది. ఓ పార్వతి, భక్త సులభ, అత్యంత కరుణామయి అయినటువంటి ఆ తల్లి లీలలు ఎన్ని చెప్పినా కూడా తనివి తీరవు. అందుకు ఉదాహరణగా మరొక కథ గురించి చెబుతాను విను. చాలా కాలం క్రితం ప్రతిష్టానపురం అనే ఒక నగరంలో శీల, సుశీల, గుణశీల, విశాల అనే నలుగురు అక్కా చెల్లెలు ఉండేవారు. వైభవలక్ష్మి భక్తులైనటువంటి ఆ నలుగురు కన్యలకు ఆ ఉన్న ఊరిలోనే ఉన్నతమైనటువంటి వంశసంజాతులైనటువంటి నలుగురు యువకులతో వివాహాలు జరిగాయి. ఆ పిల్లల అదృష్టవశాత్తు వారి భర్తలు నలుగురు కూడా వివిధ వృత్తుల ద్వారా చక్కని సంపాదనలు కలిగి ఆస్తిపరులై ఆరోగ్యవంతులై విరాజిల్లేవారు. కానీ రాను రాను వారిలో అహంకారం తలెత్తింది. దైవ చింతన తగ్గింది. వైభవలక్ష్మీదేవి యొక్క అనుగ్రహం వల్లనే ఇదంతా కూడా జరుగుతుంది అన్న విషయాన్ని విస్మరించి అంతా కూడా వారి యొక్క సొంత ప్రయోజకమే అన్నట్టుగా వారు భావించారు. ఇక మహాపండితుడైనటువంటి శీలభర్తకు తన పాండిత్యం వల్లనే ప్రపంచం తనను గౌరవిస్తుందనే భావన కలిగింది. ఇందులో వైభవలక్ష్మి దయ ఏముంది? నా నోట్లో విద్య ఉంది. ఎంత గొప్పవారైనా సరే నాకు డబ్బులిచ్చి సన్మానించక ఏం చేస్తారు అని భావిస్తాడు. ఎంతటి ధనవంతులైనా తన విద్య ముందు బలాదూరని అనుకుంటాడు. అందుకు ఆ వైభవలక్ష్మీదేవి కోపగించి అతనికి తగినటువంటి గుణపాఠం చెప్పదలుచుకుంది. అంతటితో అతను సంపాదనంతా కూడా పూర్తిగా నశించిపోతుంది. అతని పాండిత్యానికి విలువ లేకుండా పోతుంది. సంపాదించినటువంటి ధనం అంతా కూడా ఖర్చయిపోతుంది. చివరికి కట్టుబట్టలతో మిగులుతాడు. అతని దారిద్ర్యాన్ని చూసి సమాజం అతన్ని దూరంగా పెడుతుంది. అతని కుటుంబం మొత్తం ఆకలి దప్పులతో అలమటించసాగారు. అలా రాజాస్థానంలో ఉపదళాధిపతిగా ఉండేటటువంటి సుశీల భర్త ఒకానొక యుద్ధంలో అపూర్వమైనటువంటి విజయాన్ని సాధించి రాజు చేత గౌరవింపబడి అహంకారంతో తనంత బలం ముందు ప్రపంచమంతా కూడా దాసోహమే అని చెప్పి విర్రవీగాడు. ఇక తన యొక్క ధనార్జనకు అంతా కూడా తన బలమే కారణమని చెప్పి భ్రమిస్తాడు. అందుకు ధనలక్ష్మి ఆమె యొక్క ప్రమేయం కూడా ఏమాత్రం లేదని చెప్పి భావిస్తాడు. అందుకు ఆ అమ్మవారు ఆగ్రహించింది. అంతటితో అతనిలో సద్బుద్ధి నశించింది. అనుకోనటువంటి వైరంతో ఒక గొప్ప ధనవంతుడితో గొడవకు దిగుతాడు. అతన్ని తను అడిగినటువంటి ధనం ఇవ్వకపోతే నాశనం చేస్తాను అని అంటాడు. అందుకు భయపడినటువంటి ఆ ధనవంతుడు మహారాజును ఆశ్రయించి సుశీల భర్త మీద మరిన్ని లేనిపోయినటువంటి విషయాలు కూడా నూరిపోసి తనను కాపాడమని చెప్పి రాజును వేడుకుంటాడు. వెంటనే రాజు తన సేనలను పంపించి సుశీల భర్తను బంధించి తీసుకుని రమ్మంటాడు. ఆ రాజభటులు అతన్ని బంధించి రాజు ముందు నిలుపుతారు. న్యాయస్థానంలో ఆ రాజు అతన్ని విచారించి అతని ఆస్తిపాస్తులన్నింటినీ కూడా స్వాధీనం చేసుకొని అతన్ని చెరసాలలో బంధిస్తాడు. ఈ విధంగా సుశీల కాపురం కష్టాల పాలవుతుంది. ఇక వ్యాపారస్తుడైనటువంటి గుణశీల భర్త దైవానుగ్రహం కన్నా కూడా తన తెలివితేటలే వ్యాపారంలో ముఖ్యమని చెప్పి తన పెట్టుబడితో మాటకారితనంతో మాత్రమే సంపాదించగలిగానని, అంతేకాకుండా ఆ సంపాదించిందంతా కూడా దైవానుగ్రహం వల్లనే అనుకోవడం మూర్ఖత్వం అని చెప్పి భావిస్తాడు. అతను దైవారాధనలన్నీ కూడా మానేస్తాడు. అతనికి ఉన్నటువంటి తలపొగురు వలన సాటి వ్యాపారులు అతనికి సహకరించడం కూడా మానేశారు. అతని వ్యాపార లావాదేవీలన్నీ కూడా సన్నగిల్లి అతని రాబడి మొత్తం తగ్గి అతని కుటుంబం దారిద్ర్యంలో మునుగుతుంది. ఇక చివరిదైనటువంటి విశాల భర్త మంచివాడే కానీ అధిక సంపాదన వలన చెడు స్నేహాలు పెరుగుతాయి. కష్టపడి సంపాదించిన దానితో సుఖపడాలే కానీ పూజలు వ్రతాలు అంటూ వృధా ఖర్చు చేయడం దేనికి అని అనుకుంటాడు. అందువలన చెడు మిత్రుల వలన దుర్వాసనాల పాలయ్యాడు. అలా మద్యపానం, వ్యభిచారం, జూదం మొదలైనటువంటి చెడు వ్యసనాలకు అతను బానిసవుతాడు. ఆ కారణం చేత అతని సంపాదనంతా కూడా హారతి కర్పూరం వలె కరిగిపోతుంది. ఇక చివరకు అతను దరిద్రుడైపోతాడు. రుణదాతల పీడ, పేదరికపు బాధ, వదులుకోలేనటువంటి వ్యసనాలతో అతను దుర్మార్గుడిగా మారుతాడు. తరచూ విశాలను కూడా హింసిస్తూ ఉండేవాడు. అయినప్పటికీ ఆ నలుగురు అక్కచెల్లెలు మాత్రం ఏదో ఒకనాటికి ఆ జగన్మాత అయినటువంటి శ్రీ వైభవలక్ష్మీదేవి తమను తప్పకుండా అనుగ్రహిస్తుందని, తమ భర్తలను మంచి దారిలో పెట్టి తమకు పూర్వ వైభవాన్ని కలిగిస్తుందని నమ్మేవారు.
తాము పస్తులు ఉండినా పర్వాలేదు, తమ బిడ్డలకైనా రవంత ఆహారాన్ని ప్రసాదించమని పదే పదే ఆ లక్ష్మీదేవిని ప్రార్థించేవారు. అందుకు ఆ అమ్మవారికి వారిపై దయ కలుగుతుంది. ఒకనాడు ఆ నలుగురు సోదరీమణులు కలిసి తనను ప్రార్థిస్తున్నటువంటి శుభ సందర్భంలో ఆ వైభవలక్ష్మీదేవి ఒక వృద్ధ స్త్రీ రూపంలో వచ్చి వారిని పలుకరించి ఇలా చెప్పసాగింది. పిల్లలు, మీ భక్తి ప్రపత్తులను చూస్తుంటే నాకు చాలా ఆనందంగా ఉంది. ఏ వైభవలక్ష్మి అనుగ్రహానికి మీరింత విపరీతంగా ఆవేదన పడుతూ ఉన్నారో ఆ వైభవలక్ష్మి ప్రసాదం అతి త్వరగా మీకు సిద్ధించేటటువంటి మార్గం గురించి చెబుతాను. తక్షణమే మీ అక్కా చెల్లెలు నలుగురు మీ మీ ఇళ్లలో వైభవలక్ష్మీదేవి యొక్క వ్రతాన్ని చెయ్యండి. అలా అవ్వ చెప్పిందంతా విన్న ఆ అక్కా చెల్లెళ్ళు అత్యంత సంతుష్ట హృదయులై, ఓ అవ్వ, ఇంతకు ఈ వ్రతాన్ని ఏ విధంగా చేయాలి? ప్రస్తుతం మేము దారిద్ర్యంలో ఉన్నాం కదా, అసలు ఆ వ్రతానికి ఎంత ఖర్చు అవుతుంది అని ప్రశ్నిస్తారు. అందుకు ఆ వృద్ధమాత చిరుమందహాసం చేస్తూ ఇలా చెబుతుంది. ఓ అమ్మాయిలు, ఇదేం పెద్ద ఖర్చుతో కూడిన పని కాదు. ఎప్పుడైనా సరే 4 లేదా 6, 8, అంతకు మించి 11 లేదంటే 21 గురువారాలు కానీ శుక్రవారాలు కానీ ఈ వ్రతాన్ని ఆచరించాలి. ఆ వ్రతాన్ని గురువారాలు చేసేవారు తాము మొక్కుకున్నటువంటి వారాలు చేసి ఆఖరి గురువారం నాటి మర్నాడు వచ్చే శుక్రవారం నాడు ఉద్యాపన చేయాలి. శుక్రవారాలు చేసుకునేవారు ఆఖరి శుక్రవారం నాడే ఉద్యాపన చేసుకోవాలి. ముందుగా మీకు తోచినటువంటి గురువారము లేదంటే శుక్రవారం నాడు కానీ ఉదయాన్నే లేచి కాలకృత్యాలు తీర్చుకొని ఇంటిని చక్కగా అలంకరించుకొని తలంటు పోసుకొని, అమ్మా వైభవ లక్ష్మీదేవి, ఈరోజు మొదలు ఇన్ని గురువారాలు లేదంటే ఇన్ని శుక్రవారాలు నీ వ్రతాన్ని ఆచరిస్తాను తల్లి. నాకు తగినటువంటి శక్తిని ప్రసాదించు. నేను చేసేటటువంటి ఈ వ్రతంతో సంతృప్తురాలువై నా కోరికలను నెరవేర్చు అని మొక్కుకోవాలి. ఆ రోజంతా ఉపవాసముండి ఆ సాయంత్రం సూర్యాస్తమయం తర్వాత పూజను ప్రారంభించాలి. ఈ వ్రతానికి ఖర్చు కన్నా శుచి శుభ్రతలు సదాచార పాలనము చాలా ముఖ్యం. ఏ ఇంట్లో వారైతే అతిథి అభాగ్యుతులను దాసుల వలె ఉండి వారి పాదాలను కడిగి ఆ తీర్థం శిరస్సును చల్లుకొని తమకన్నా ముందుగా వారి భోజనాదులను ఏర్పరిచి సేవాదులు చేస్తూ ఉంటారో, ఏ ఇంట ధాన్యం దానం జరుగుతూ ఉంటుందో, ఏ ఇంట పితృదేవతలు దేవతలు సదా పూజింపబడుతూ ఉంటారో, ఏ ఇంటి వారు పరుల పట్ల శత్రుభావం లేకుండా ఉంటారో, ఏ ఇంటి ఇల్లాలు నిరాడంబరి అయి నిత్య సంతోషిగా ఉంటుందో ఆ ఇంట్లో వైభవలక్ష్మీదేవి స్థిరంగా ఉంటుంది. పూజ ప్రారంభించవలసినటువంటి సాయంత్రం సూర్యాస్తమయం తర్వాత తూర్పు లేదా ఈశాన్య గదిలో శుభ్రంగా అలికి పంచావర్ణాలతో కానీ బియ్యం పిండితో కానీ అష్టతల పద్మాలు మొదలైనటువంటి ముగ్గులను పెట్టి దాని మీద నూతన వస్త్రం చతురస్రంగా పరిచి ఆ వస్త్రం మీద తగినన్ని బియ్యం పోసి దాని మీద బంగారు కానీ వెండి కానీ రాగి చెమ్మును కలశంగా అమర్చి అందులో 4 వైపులా 4 తమలపాకులు లేదంటే మామిడాకులు కానీ ఉంచి వాటి మీద కొబ్బరికాయను దాని మీద ఒక రవికెల గుడ్డను పెట్టి ఆ తరువాత ఒక ఎర్రని పువ్వును పాత్రలో ఉంచి అందులో బంగారం కానీ వెండి కానీ లేదంటే ఏదైనా కానీ మీ స్థాయికి తగినటువంటి వెండి నాణ్యాన్నైనా సరే ఉంచాలి. అందుకు కూడా శక్తి లేని వారు ఆ సమయానికి చలామణిలో ఉన్నటువంటి నాణ్యాన్ని ఉంచాలి. నేతితో దీపాన్ని వెలిగించి అగరవత్తులతో ధూపాన్ని వెయ్యాలి. అమ్మాయిలు, అమ్మవారికి లక్ష్మీ గణపతి అన్న శ్రీచక్రం చాలా ఇష్టం కాబట్టి ముందుగా లక్ష్మీ గణపతిని శ్రీచక్రాన్ని పూజించి తర్వాత వైభవ లక్ష్మిని అర్చించాలి. పూజలో తీపి పదార్థాన్ని నివేదనగా చెయ్యాలి. తర్వాత ఆ పూజలో వెండి బంగారం లేనటువంటి పక్షంలో పసుపు కొమ్ములను ఉంచి పూజించాలి. ఈ పూజలో తీపి పదార్థం చేయలేని వారు బెల్లం, పటిక బెల్లం, పంచదార అయినా నివేదించుకోవచ్చు. ఏదైనా కానీ నలుగురికి పంచగలగాలి. పూజానంతరం బంగారు వెండి నాణ్యాన్ని భద్రపరుచుకోవాలి. కలశంలో నీళ్లను సంతానాన్ని కోరుకునేవారైతే మామిడి చెట్లు మొదట్లోనూ, సౌభాగ్యాన్ని కోరుకునేవారైతే తులసి చెట్టు మొదట్లోనూ, అనుకూలమైనటువంటి దాంపత్యాన్ని కోరుకునేవారైతే మల్లె మొదలైనటువంటి పూల చెట్లు మొదట పోయాలి. కేవలం ధనకాంక్షలైన వారు ఆ నీటిని తాము మాత్రమే స్వీకరించాలి. మండపం మీద బియ్యాన్ని పక్షులకు వెయ్యాలి. ఇలా వ్రతాన్ని ఆచరించడం ద్వారా నిరుద్యోగులు ఉద్యోగవంతులవుతారు. అవివాహాతులకు వివాహం జరుగుతుంది. దరిద్రులు ధనవంతులవుతారు. ఏ ఏ కోరికలుంటే ఆయా కోరికలు నెరవేరుతాయి అని ఈ యొక్క వ్రత విధానం అంతా కూడా చెప్పి ముగిస్తుంది ఆ వృద్ధమాత. తక్షణమే ఆ అక్కా చెల్లెలు నలుగురు వారి వారి తాహతును బట్టి 4, 8, 11, 21 గురువారాల పాటు ఆ వ్రతాన్ని చేసుకుంటామమ్మా అని మొక్కుకుంటారు. మరుసటి శుక్రవారమే వ్రతాన్ని ఆరంభిస్తారు.
నలుగురు కూడా కడుపేద వాళ్ళై ఉండడం వలన నలుగురు కూడా రాగి కలశాన్ని వాడుకుంటారు. అందరికన్నా అధిక దరిద్రురాలైనటువంటి శీల కలశంలో రాగి నాణ్యాన్ని ఉంచి పూజిస్తుంది. సుశీల రూపాయి నాణ్యాన్ని ఉంచి పూజిస్తుంది. గుణశీల తన ఇంట ఉన్నటువంటి వెండి నాణ్యాన్ని ఉంచి పూజిస్తుంది. ఇక చివరి అయినటువంటి విశాల తన ముక్కెలను ఉంచి ధనలక్ష్మిగా ఆరాధిస్తుంది. అలా ఎవరు ఏ ఏ రూపాలలో ఆరాధించినప్పటికీ వారి హృదయంలో కలిగినటువంటి భక్తి భావనలే ప్రధానంగా స్వీకరించే తల్లి ఆ వైభవ లక్ష్మీదేవి. వారి వ్రతాన్ని ప్రారంభించినటువంటి అతి కొద్ది సమయంలోనే శీల భర్త యొక్క పాండిత్యం ప్రాచుర్యం పొంది అందరిచే గౌరవింపబడి తిరిగి అతనికి సంఘంలో గౌరవ మర్యాదలు లభించాయి. తర్వాత వారు ఉన్నతులయ్యారు. సుశీల ఆచరించినటువంటి వ్రత ఫలితంగా వారి రాజ్యానికి ఒక యుద్ధం ఏర్పడింది. ఆ యుద్ధ నిమిత్తం అంతకు పూర్వమే లబ్ధ ప్రతిష్ఠుడైనటువంటి సుశీల భర్తను విడుదల చేసి అతన్నే దళాధిపతిగా అభిషేకించి యుద్ధానికి పంపించక తప్పలేదు. ఆ యుద్ధంలో అమ్మవారి దయ వలన సుశీల భర్త విజయం సాధించడంతో అతన్ని కూడా అతనిపై ఉన్నటువంటి గత నేరాలన్నీ కూడా మాన్పింపబడి దళపతిగా స్థిరపడ్డాడు. అంతటితో సుశీల కుటుంబం కూడా బాగుపడుతుంది. తరువాత ఆకస్మికంగా ఏర్పడినటువంటి వ్యాపార మార్పుల వలన కొన్ని ప్రత్యేకమైనటువంటి దినుసుల ఎగుమతి దిగుమతి విషయాల్లో గుణశీల భర్త వెలుగులోకి వస్తాడు. ఇతర వ్యాపారస్తులందరూ అతన్నే ఆశ్రయిస్తారు. సహజంగానే తెలివిగలిగినటువంటి గుణశీల భర్త ఆ అవకాశాన్ని వినియోగించుకుంటాడు. తద్వారా వారి కుటుంబం అంతా పూర్వ వైభవాన్ని పొందుతుంది. ఇక చివరిదైనటువంటి విశాల వ్రతారంభం చేయగానే అమ్మవారి దయ వలన ఆమె భర్త క్రమంగా చెడు వ్యసనాలన్నింటినీ కూడా ఒకదాని తర్వాత ఒకటిగా వదిలివేస్తాడు. తన కుటుంబం పట్ల ఎంతో శ్రద్ధ కనబరుస్తాడు. వారి కుటుంబం కూడా పూర్వం వలె సుఖ సంతోషాలతో జీవించసాగింది. కాబట్టి స్త్రీలు కానీ పురుషులు కానీ ఆబాల గోపాలుడు ఎవరైనా కానీ తనను పూజించిన అమ్మవారిని మనసారా తలుచుకున్న తక్షణమే ఆ తల్లి కరుణించి వారి కోరికలను తప్పకుండా నెరవేరుస్తుంది పార్వతి అంటూ పరమేశ్వరుడు ఈ యొక్క వైభవలక్ష్మీదేవి యొక్క వ్రతకథను పార్వతీదేవికి విన్నవించాడు. ఆ తల్లి అనుగ్రహం ఉంటే ఎన్ని జన్మల పాపాలైనా సరే తప్పకుండా తొలగిపోతాయి. మహాలక్ష్మీదేవిని ప్రార్థించే వారికి సర్వ సౌభాగ్యాలు సమకూరుతాయి. ఇక ఆ తల్లిని ఆశ్రయించిన వారికి దేనికి కూడా లోటుండదు అని అంటారు. సర్వధర్మస్వరూపిణి అయినటువంటి ఆ తల్లికి నమస్కారం చేస్తూ ఇప్పుడు మరొక చక్కని కథ గురించి తెలుసుకుందాం. తిరుచానూరులో అర్చామూర్తిగా కొలువై తిరుమల కొండపై ఆనంద నిలయంలో శ్రీమన్నారాయణుని యొక్క హృదయంలో వ్యూహలక్ష్మిగా ప్రకాశిస్తూ భక్తులను రక్షిస్తున్నటువంటి ఆ జగన్మాత ఆ తల్లి యొక్క అనుగ్రహాన్ని ఏ విధంగా కురిపించిందో ఇప్పుడు ఈ కథ ద్వారా తెలుసుకుందాం. పూర్వం ధర్మధ్వజుడు మాధవి అనే దంపతులకు ఒక శుభముహూర్తమున తులసి అనే పుత్రిక జన్మించింది. ఆమె ఎంతో దివ్య తేజస్సుతో వెలిగిపోతూ దినదిన ప్రవర్ధమానంగా పెరగసాగింది. తల్లిదండ్రులు ఆమెను ఎంతో గారాభంగా పెంచి పెద్ద చేశారు. ఆమె తన యొక్క ఆటపాటలతో వారిని ఎంతో మురిపించేది. అలా కొంతకాలానికి ఆమెకు యుక్త వయసు వస్తుంది. అతిలోక సౌందర్యవతిగా రూపొందినటువంటి ఆమెకు తగినటువంటి వరుని కోసం ఆ తల్లిదండ్రులు ప్రయత్నించసాగారు. తల్లిదండ్రుల ప్రయత్నం తెలుసుకున్న తులసి తాను సాక్షాత్తు ఆ శ్రీమన్నారాయణుని తప్ప మరెవ్వరినీ కూడా వివాహం చేసుకోను అని చెప్పి తేల్చి చెబుతుంది. ఆమె యొక్క దృఢ సంకల్పానికి ఆ దంపతులిద్దరూ కూడా ఆశ్చర్యపోతారు. సాక్షాత్తు ఆ శ్రీ మహావిష్ణువును వివాహమాడడం అనేది అంత తేలిక కాదని ఆమెకు నచ్చజెప్తారు. కానీ ఆమె మాత్రం ఏమాత్రం చెలించలేదు. తాను తప్పక ఆ స్వామినే పరిణయమాడతానని చెప్పి అడవికి వెళ్ళి ఘోరమైనటువంటి తపస్సు చేయసాగింది. అకుంఠితమైనటువంటి దీక్షతో తులసి చేస్తున్నటువంటి ఆ తపస్సుకు ముల్లోకాలు తలడిల్లుతాయి. దేవతలందరూ భయకంపితులవుతారు. వారందరూ బ్రహ్మదేవుని వద్దకు వెళ్ళి, స్వామి, భూలోకంలో తులసి చేస్తున్నటువంటి తపస్సు వలన సర్వలోకాలు కంపిస్తున్నాయి. తమరు దయతలచి ఆమె అభీష్టాన్ని అడిగి ఆ కోరిక తీర్చి ఆమె తపస్సు విరమించేలా చూడవలసింది అని వేడుకుంటారు. అప్పుడు బ్రహ్మదేవుడు తులసికి ప్రత్యక్షమై నీకు ఏం వరం కావాలో కోరుకోమని అడుగుతాడు. తులసి ఆ చతుర్ముఖునితో ఇలా అంటుంది, తండ్రి, సర్వలోకాలను సృష్టించేటటువంటి నీ దర్శనంతో నా జన్మ ధన్యమైంది. నాకు శ్రీమన్నారాయణుడే భర్త అయ్యే విధంగా అనుగ్రహింపవలసింది. ఆ శ్రీ మహావిష్ణువును తప్ప వేరెవ్వరినీ కూడా నేను వివాహమాడను.
నా యందు దయ ఉంచి నన్ను కరుణింపవలసింది అని అడుగుతుంది. అప్పుడు బ్రహ్మదేవుడు ఆమె కోరిక త్వరలోనే నెరవేరగలుగుతుందని, శ్రీ మహావిష్ణువు యొక్క అంశతో శంఖచూడుడనేటటువంటి వరుడు జన్మించాడని, అతనే తులసిని వివాహం ఆడగలడని చెప్పి స్వామి అంతర్ధానమవుతాడు. అలా బ్రహ్మదేవుడు వరమిచ్చినట్లుగా కొన్ని రోజుల్లోనే తులసి శంఖచూడుల వివాహం జరుగుతుంది. వారిద్దరూ సుఖంగా జీవింపసాగారు. శంఖచూడుడు ఎంతో దివ్యమైనటువంటి తపస్సును ఆచరించి అనేక వరాలను పొంది ఇష్టం వచ్చినట్లుగా ప్రవర్తింపసాగాడు. అప్పుడు దేవతలందరూ కూడా ఆ శ్రీమన్నారాయణుల వారి వద్దకు వెళ్ళి ఆ పరబ్రహ్మమూర్తిని శంఖచూడుని బారి నుండి తమను రక్షించవలసింది అని ప్రార్థిస్తారు. అప్పుడు దయామయుడైనటువంటి స్వామి వారితో ఇలా అంటాడు: ఓ దేవతలారా, మీ బాధ గురించి నాకు బాగా అర్థమైంది. శంఖచూడుడు ఎన్నో దివ్య వరాలను సంపాదించి ఈ విధంగా మితిమీరినటువంటి గర్వంతో, అహంకారంతో ప్రవర్తిస్తున్నాడు. మిమ్మల్ని అందరినీ కూడా అనేక బాధలకు గురిచేస్తున్నాడు. అతను త్వరలోనే తనువు చాలించి నాలో ఐక్యమయ్యే సమయం ఆసనమవుతుంది. తులసి మరెవరో కాదు, సాక్షాత్తు నా ప్రియసఖి అయినటువంటి శ్రీ మహాలక్ష్మి అంశ. శాపవశాన భూలోకంలో తులసిగా జన్మించింది. ఆమె ముందు ముందు యుగాలన్నింటిలోనూ, అన్ని లోకాలలోనూ అతి పవిత్రమైనటువంటి మొక్కగా జన్మించి అందరి చేత ఆరాధింపబడుతుంది. అనేక యుగాల పాటు ఆ విధంగా ఆరాధించబడి చివరికి ప్రళయకాలంలో నన్ను చేరుకుంటుంది. అయితే ప్రస్తుతం శంఖచూడుడు జన్మ చాలించి నాలో ఐక్యం పొందాలంటే తులసి పాతివ్రత్య భంగం జరగాలి. అది నేనే త్వరలో నిర్వర్తించగలను. ఇక్కడితో మీ కష్టాలన్నీ తొలగిపోతాయంటాడు. అలా శ్రీమన్నారాయణుల వారు ఆ విధంగా చెప్పిన తర్వాత దేవతలందరూ ధైర్యం తెచ్చుకుని వారి వారి లోకాలకు వెళ్ళిపోతారు. కొంతకాలానికి ఒకనాడు శంఖచూడుడు ఇంట్లో లేనటువంటి సమయంలో శ్రీమన్నారాయణుల వారు శంఖచూడుని రూపంలో వస్తాడు. ఆ స్వామిని చూసి తన భర్త శంఖచూడుడే అని అనుకుని తులసి ఆ స్వామితో కలిసి ఆనంద డోలికల్లో తేలియాడుతుంది. శ్రీ మహావిష్ణువు సంగమంతో తులసి పాతివ్రత్య భంగమవుతుంది. జరిగిన విషయం గ్రహించిన తులసి శ్రీమన్నారాయణుల వారిని శిలగా మారమని చెప్పి శపిస్తుంది. ఆ శాపాన్ని విని శ్రీమన్నారాయణుల వారు చిరునవ్వుతో తులసితో ఇలా అంటాడు: ఓ తులసి, ఈ సృష్టి ఆదిలోని నా విరాట్ స్వరూపంలో నీవు మహాలక్ష్మివి. శాపవశాన నీవి విధంగా భూలోకంలో తులసిగా జన్మించావు. నన్నెప్పుడూ విడిచి ఉండనని, నన్ను తప్ప వేరెవ్వరినీ వివాహమాడనని చెప్పి ప్రతిజ్ఞ కూడా చేశావు. అందుకే నా అంశతో జన్మించినటువంటి శంఖచూడుడు నీకు భర్త అయ్యాడు. ఇక శంఖచూడుడు నాలో ఐక్యమయ్యే సమయం ఆసనమైంది. నీవు తులసిగా జన్మించినప్పటికీ నా ప్రియసఖివే కాబట్టి నా సంగమంతో నీ పాతివ్రత్య భంగం కలగలేదు. నీ శాప ప్రభావాన నేను గండకీ నదిలో సాలగ్రామంగా శిలారూపాన్ని పొందుతాను. నీవు నన్ను దాచుకునేటటువంటి గండకీ నదివిగా కాగలవు. నన్ను సాలగ్రామ రూపంలో ఎవరైతే అర్చిస్తారో వారికి సర్వశుభాలు కలుగుతాయి. సాలగ్రామ ఆరాధన నాకు అత్యంత ప్రీతికరం కాగలదు అని చెబుతాడు. అప్పుడు శ్రీమన్నారాయణుల వారు చెప్పినట్లుగా శంఖచూడుడు ఆ స్వామిలో ఐక్యమవుతాడు. తులసి మొక్కగా రూపాంతరం చెందుతుంది. సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మి అంశ అయినటువంటి తులసి మొక్క ఎంతో మహిమాన్వితమైంది. తులసి ఆరాధనతో సర్వ సౌభాగ్యాలు లభిస్తాయి. సర్వ ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. ప్రాతకాలంలో నిద్రలేచిన వెంటనే తులసి మొక్కను దర్శిస్తే ముల్లోకమందలి పుణ్యతీర్థాలలో స్నానమాచరించినంత ఫలితం దక్కుతుందట. ఎవరైతే ఉదయాన్నే తులసి మొక్కకు నమస్కరిస్తారో వారికి సాక్షాత్తు లక్ష్మీనారాయణులకు నమస్కరించినటువంటి ఫలం దక్కుతుంది. తులసి మొక్క మొదలు సర్వతీర్థాలు, మధ్య భాగమును సర్వదేవతలు, అగ్రభాగాన సర్వవేదాలు ఉన్నాయని శాస్త్రం చెబుతుంది. అంతేకాకుండా తులసి యొక్క అగ్రభాగంతో సాక్షాత్తు బ్రహ్మదేవుడు, మధ్య భాగంలో శ్రీ విష్ణువు, కాండమునందు మహేశ్వరుడు, శాఖాలలో అష్టదిక్పాలకులైనటువంటి ఇంద్రుడు, వరుణుడు, యముడు, అగ్ని, వాయువు, కుబేరుడు, నిరుతి, ఈశానుడు నివసిస్తారు. తులసి మహిమ అపారమైనది. తులసి మొక్క ఉన్న ఇంట్లో సర్వ సౌభాగ్యాలు ఉంటాయి. సర్వ ఐశ్వర్యాలు సమకూరుతాయి. తులసి దళాలతో ఎవరైతే రోజు శ్రీమన్నారాయణుల వారిని పూజిస్తారో వారికి సర్వ పాపాలు తొలగిపోతాయి. తులసీ దళాలను రోజు ఉదయం పూజా సమయంలో కోయవలను. మిగిలిన ఏ వేళ యందునూ తులసీ దళాలను తుంచకూడదు. తులసీ దళాలను పురుషులు మాత్రమే తుంచాలి, స్త్రీలు కోయకూడదు. మంగళ, బుధ, శుక్రవారాల్లో తులసిని తుంచరాదు. అమావాస్య, పౌర్ణమి తిథుల యందును, గ్రహణ సమయములందును, సంక్రమణ సమయములందును తులసి పత్రములు కోయరాదు. తులసిని స్త్రీలు తలలో ధరించరాదు. అతి పవిత్రమైనటువంటి తులసి సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మి యొక్క అవతారం కాబట్టి తులసీ దళాలను శ్రీమన్నారాయణుల వారి పాదాల వద్దనే ఉంచాలి, కానీ తలపై పెట్టకూడదు. తులసికి ప్రతిరోజు నమస్కరించడం వలన సంతాన ప్రాప్తి, రోగ నివారణ, దాస్య విముక్తి, సంఘంలో గౌరవం కలుగుతాయి. తులసి, బృందావని, విశ్వపూజిత, విశ్వపావని, పుష్పసార, నందిని, తులసి, కృష్ణ సేవిత అనే తులసి ఈ నామాష్టకాన్ని నిత్యము కూడా పఠించిన వారికి అశ్వమేధ యాగ
ఫలం చేసినంత పుణ్యం లభిస్తుంది. ఉదయం లేవగానే శ్రీమన్నారాయణుడి వారిని తులసిని ఎవరైతే స్మరిస్తారో వారికి సర్వ సంపదలు లభిస్తాయి. ఎన్నో జన్మల పాపాలు నశిస్తాయి. సర్వ సౌభాగ్యాలు కలుగుతాయి. ఎటువంటి ఆపదలు దరిచేరవు. రోజంతా అన్ని పనుల్లోనూ విజయం చేకూరుతుంది. సమస్త సౌభాగ్యాలను ప్రసాదించేటటువంటి ఆ తులసిమాతకు మరొకసారి నమస్కారములు తెలియజేసుకుంటూ ఈ వివరణను ఇంతటితో ముగిస్తున్నాను. మరొక చక్కని వివరణతో మరలా కలుసుకుందాం. అంతవరకు నమస్కారం. సర్వం శ్రీ లలితార్పణమస్తు. స్వస్తి.